జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అని అనబడతారు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నారు. జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణువంశము కాబట్టి సహజంగానే తను కూడా ఆనందం కోసం అన్వేషిస్తుంది. కానీ భౌతిక శక్తితో ఆవరించబడిన జీవాత్మ తనను తాను ఈ భౌతిక శరీరమే అని అనుకుంటుంది. అంటే నేను అనేది నా శరీరం మాత్రమే అని అనుకుంటామన్నమాట. ఈ అజ్ఞానంలో భౌతిక జగత్తు నుండి ఆనందం పొందడానికి కర్మలు చేస్తుంటాం. అంటే ఈ శరీరంతో చేసే పనులన్నీ మనం ఆనందం పొందడానికి చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ వ్యవహారములు మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మబంధముల్లో పెనవేస్తాయి. కానీ జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు విషయం ద్వారా లభించదని, ప్రేమపూర్వక భగవత్ సేవ ద్వారానే దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞహోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతీపుత్రుడా, వాటన్నిటినీ నాకు అర్పితముగా చేయము అని భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకంలో కృష్ణుడు కర్ణుడితో అంటారు. ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి, అంటే స్వార్థంతో చేసే పనులను వదిలిపెట్టి అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది. అన్ని కర్మల్ని అంటే చేసే అన్ని పనులని భగవంతుడికే అంకితం చేస్తుందన్నమాట. ఈ పనులు ఎలాంటి కర్మబంధనాలు కలగజేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞాన అగ్నిలో కాలి భస్మమైపోయాయని చెప్పబడతాయి. అంటే మనం ఏ పని చేసినా స్వార్థంతో చేయకుండా వాటిని భగవంతుణ్ణి అర్పించి చేస్తూ ఉండాలని ఈ శ్లోకం యొక్క అర్థము. కృష్ణార్పణమస్తు. స్వస్తి.